ఈరోజు మనకి ఊపిరితిత్తుల్లో వచ్చే ఆస్మా గురించి మాట్లాడుకుందాము. ఈ ఆస్మాలో 3 రకాలు ఉంటాయి. ఒకటి ఎలర్జీస్ వల్ల వచ్చే ఆస్మా ఉంటుంది. రెండోది పొల్యూషన్లో ఉండే మార్పుల వల్ల వచ్చే ఆస్మా ఉంటుంది. మూడోది వచ్చేటప్పటికి వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఆస్మా వస్తుంది. ఎలర్జీస్ వల్ల వచ్చే ఆస్మా చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఈ మధ్య కాలంలో వాతావరణంలో కలిగే మార్పుల వల్ల కూడా ఎక్కువగా ఉంటుంది. ఎలర్జీస్ అనేవి మనకి ఎవ్రీథింగ్ అండర్ సన్, అంటే ప్రపంచంలో ప్రతిదీ కూడా మనకి ఎలర్జీ అవుతుంది, ఇంక్లూడింగ్ సన్ కూడా మనకి ఎలర్జీగానే ఉంటుంది. అయితే అందరికీ ఆ ఎలర్జీస్ ఉండకపోవచ్చు, కొంతమందికి మాత్రమే ఉంటాయి అటువంటి ఎలర్జీస్. ఇంకొకటి ఏమిటంటే, ఈ ఎలర్జీస్ వల్ల వచ్చే ఆస్తమా జీవితంలో ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు. చిన్నపిల్లలు వచ్చేదాన్ని మనం కామన్గా పాలోబ్బుసం అంటాము. అది ఒక అపనమ్మకం ఏంటంటే, వాళ్ళ పాలోబ్బుసము 13-14 సంవత్సరాలు వచ్చే వరకు తగ్గిపోతుంది అని అంటారు. దీనికి కారణం ఏమిటంటే, కొంతమందికి ఆస్తమా ట్రీట్ చేసిన తర్వాత మళ్ళా 5-6 సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి 10 సంవత్సరాల తర్వాత కూడా రావచ్చు. దాన్ని మనం ఏమనుకుంటాం, నయమైంది అని అనుకుంటాం. ఒకసారి ఆస్తమా వచ్చిందంటే మళ్ళీ ఎప్పుడైనా రావడానికి అవకాశం ఉంది. ఈ ఎలర్జీస్లోకి వచ్చేటప్పటికి కామన్గా మనకి ఏంటంటే, ఒకటి పిప్పొడి, రెండోది బూజులు, మూడవది ధూళి, తర్వాత హౌస్ డస్ట్ అంటాము, డస్ట్ మైట్స్ అంటాము. అంటే మన బెడ్ల కింద చిన్న చిన్న పురుగులు, మైక్రోస్కోప్లో కనిపించే పురుగులు కనిపిస్తాయి, వాటిని డస్ట్ మైట్స్ అంటాము. అది పడుకున్నప్పుడు మనం పీల్చడం వల్ల వస్తూ ఉంటుంది. ఇంకా వాతావరణంలో కలిగే మార్పులు అంటే టెంపరేచర్ చేంజెస్. ఒక్కోసారి బాగా చల్లగాలి వచ్చినప్పుడు ఆస్మా రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. బాగా వేడిగా ఉన్నప్పుడు కూడా ఆస్మా రావడానికి అవకాశం ఉంది. ఇది వాతావరణంలో కలిగే మార్పు. ఇవి కాకుండా మనకి ఈ స్మోక్ ఒకటి, స్ట్రాంగ్ బాగా ఘాటైన వాసనలు, తర్వాత మనకి రంగు పదార్థాలు అంటే వంటలో వాడే వేరియస్ కలరింగ్ ఏజెంట్స్ అంటాము, రంగుల వల్ల కూడా ఎలర్జీస్ వస్తూ ఉంటాయి. ఇవి కాకుండా కొన్ని సముద్రం చేపల వల్ల కూడా ఆస్మా వస్తూ ఉంటుంది. ఇవి కాకుండా స్మోక్ ఒకటి, సిగరెట్లు, తర్వాత మనకు వచ్చే ఫ్యూమ్స్ అంటాము. ఫ్యూమ్స్ అంటే మనం వంటలు చేసేటప్పుడు వచ్చే ఆవిర్ల వల్ల కూడా వస్తూ ఉంటుంది. తర్వాత ఎప్పుడైనా కెమికల్స్ లీక్ అయినప్పుడు ఆ కెమికల్స్ వల్ల కూడా, అందులో మనకి ఇంట్లో వాడే కుకింగ్ గ్యాస్ కూడా ఒక కెమికల్ కింద లెక్కేసుకుంటాము, వాటి వల్ల. తర్వాత వెహికల్స్లో నుంచి వచ్చే ఆ పొగ వల్ల కూడా ఈ ఆస్మా ఎక్కువగా వస్తూ ఉంటుంది. దీన్ని మనము ఎలా కనిపెట్టాలి అంటే, రెగ్యులర్గా మనము దేనివల్ల వస్తుంది అనేది ఒక అబ్జర్వేషన్ పెట్టాలి. కామన్గా ప్రతి వాళ్ళు వచ్చి ఏమేమి తినొచ్చు ఏమేమి తినకూడదు అని అంటారు. ఏమేమి తినొచ్చు ఏమేమి తినకూడదు అంటే, ఫస్ట్ మీరు ఏది తింటే వస్తుందని ఒక అనుమానం ఉందో అది ఒక డైరీ రాసుకుని, అది ఏ రూపంలో తీసుకున్నా సరే, అది ఎప్పుడు తీసుకున్నా ఏ రూపంలో తీసుకున్నా అది వస్తేనే దానివల్ల అని చెప్పేసి మనము అనుకోవాలి. ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ అలర్జీస్ ఇస్ అవాయిడెన్స్, వాటిని నుంచి దూరంగా ఉండడం. తర్వాత వాటికి కావలసిన టెస్టులు చేయించుకుని ఎలాంటి రకమో తెలుసుకుని దానికి డీసెన్సిటైజేషన్ అంటాం, అంటే వ్యాక్సిన్ లాగా మందులు తీసుకోవడం వల్ల ఈ ఆస్తమాని మనం రాకుండా చేసుకోవచ్చు. ఈ ఎలర్జీస్ని కూడా మనము కంట్రోల్ చేసుకోవచ్చు.